అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైండ్‌సెట్ రీసెట్ ఇండియా. ఈరోజు మనం ఇండియాలో ఉన్న డెమోక్రసీ గురించి మాట్లాడుకుందాం. నా ఉద్దేశం ప్రకారం ఇండియాలో మేబీ ఆహ్, పేపర్ మీద అంటే సోషల్ స్టడీస్‌లో నేను చాలా సార్లు చదువుకున్నాను చిన్నప్పుడు. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని. నా ఉద్దేశం ప్రకారం అది పేపర్‌లోనే చెల్లుతుంది. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని. కానీ యాక్చువల్‌గా రియాలిటీలోకొస్తే ఇండియా ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ డెమోక్రటిక్ కంట్రీ. దానికి నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి మీతో షేర్ చేసుకుంటానిప్పుడు. కొంతమందికి ఈ వీడియో చాలా బోరింగ్ అనిపించొచ్చు. ఇప్పుడే స్కిప్ చేసేయండి. లెట్స్ గో ఇంటు ది వీడియో. I hope Air Seva portal or Rajahmundry Airport Control Room or else Madurapudi Police Station, any one of you are watching this video, I would be so glad. ఎందుకంటే ఇప్పుడు మీకు కొంతసేపట్లో తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక ఏదైతే చెప్పానో. నాకు దాన్ని మాఫియా అని పిలవాలనుంది. కానీ టాక్సీ సిండికేట్స్ అని కూడా అంటారు. ఏంటంటే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. అది గోదావరి డిస్ట్రిక్ట్‌లో ప్రస్తుతానికి గోదావరి డిస్ట్రిక్ట్ అని పిలువబడుతుంది. అందులో రాజమండ్రి అనే ఒక ఊరుంటుంది. ఆ ఊర్లో ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇప్పుడు చాలామంది ఢిల్లీ నుంచి గానీ, విశాఖపట్నం నుంచి గానీ, ఎక్కడి నుంచైనా గానీ, ఆ గోదావరి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఫారెన్ నుంచి జనరల్‌గా వస్తున్నప్పుడు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి దగ్గరగా ఉంటుంది కాబట్టి. లేదంటే జనరల్‌గా వైజాగ్ ప్రిఫర్ చేస్తారు. అలాగే రాజమండ్రి కూడా. సో, నేనేం చేశాను ఒకసారి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి బుక్ చేశాను ఫ్లైట్. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. ఆబ్వియస్‌లీ కొంతమందికి తెలిసే ఉంటుంది రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంటుందో. టాక్సీ డ్రైవర్స్ వస్తా ఉంటారు మిమ్మల్ని అడగటానికి. టాక్సీ కావాలా సార్ తీసుకోండి ఇక్కడి నుంచి. నేను ఆల్రెడీ ఓలా అండ్ ఊబర్ రిమెంబర్ ఓలా అండ్ ఊబర్ యాప్స్ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి గోదావరి డిస్ట్రిక్ట్‌లో అని చెప్పేసి నేను అవి వాడడానికి ట్రై చేశాను. ఊబర్‌లోని, ఓలాలోని రెండిట్లోని బుక్ చేశాను. ఏది ఫస్ట్ వస్తే అది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఈలోపు ఒక 1 అవర్ వెయిట్ చేశాను. ఓలా బుక్ అవుతుంది. మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాడు. ఊబర్ కూడా సేమ్. బుక్ అవుతుంది. మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాడు. బుక్ అవుతుంది. క్యాన్సిల్ చేస్తున్నాడు. నాకు ఎంతకీ అర్థం కావట్లేదు. ఎయిర్‌పోర్ట్ కదా! జనరల్‌గా వాళ్ళు చాలా ఫాస్ట్‌గా రావాలి కదా! ఇక్కడి నుంచి చాలామంది టాక్సీ తీసుకున్నోళ్ళు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంటారు కదా! ఎందుకు రావట్లేదబ్బా! అని చెప్పేసి నేను ఒక ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ వెయిట్ చేశాను. అక్కడే అలా కూర్చొని బయట. అయితే ఈలోపు నన్ను అక్కడ లోకల్ టాక్సీ డ్రైవర్స్ ఉంటారు కదా! వాళ్ళు వచ్చి అడగటం, నేనేమో వద్దని చెప్పడం గూడా అవుతుంది అందరికి. 1 అవర్ తర్వాత నేను అలా ఇంకా కూర్చున్నాను. ఒక టాక్సీ డ్రైవర్ వచ్చి నన్నడిగాడు మళ్ళీ ఇంకా అడుగుతున్నాడు. "టాక్సీ తీసుకోండి సార్. ఇక్కడి నుంచి మీరు కాకినాడ ఎళ్ళాలంటున్నారు గదా! ఇంత పే చేయండి" అని జెప్పేసి చెప్తున్నాడు. లేదు నేను ఊబర్ బుక్ చేశాను. వస్తుంది అని జెప్పేసంటే, "ఊబరా సార్? ఊబర్ ఎయిర్‌పోర్ట్‌లోకి రాదు సార్" అంటున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లోకి రాకపోవడం ఏంటి? యాప్ వాడికి ఇక్కడిక్కడే ఉన్నదని చూపిస్తుంది కదా! ఎయిర్‌పోర్ట్‌లోకి ఎందుకు రాలేడు అని చెప్పేసంటే, అంటే సార్ మేము రానివ్వము సార్ అన్నాడు. వాడు ఓపెన్‌గా నాతో చెప్పాడు. ఏది ఓలా గాని, ఊబర్ గాని వాడు పికప్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి పికప్ చేసుకోవడానికి రాలేడు సార్. కాకపోతే డ్రాప్ చేయడానికి అలో చేస్తాం గానీ, పికప్ చేయడానికైతే మేము ఎప్పుడు అలో చేయము అని చెప్పేసి అంటున్నాడు. అంత ఓపెన్‌గా ఈ మాఫియా ఎలా జరుగుతుంది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇది చాలా ఓపెన్‌గా జరుగుతుంది.
ఇది రాజమండ్రి ఊరు ఎలా యాక్సెప్ట్ చేస్తుందో నాకర్థం కావట్ల. నేనిందుకే అన్నాను డెమోక్రసీ ఓన్లీ పేపర్ మీదే రాసిపెట్టుందేమో, కానీ రియాలిటీలో అది లేదు. ఎందుకంటే నేను యాస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, I should be able to choose what I want. I should be having the freedom to choose. No one can stop me from choosing what I want. కానీ ఇక్కడ ఓకే. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఆ టాక్సీ డ్రైవర్‌కి ఏంటి నొప్పి? ఈ ఓలా అండ్ ఊబర్ వాళ్ళు కూడా ఆ యాప్‌లో రిజిస్టర్ అయ్యి, వాళ్ళు కూడా ఓలాకి, ఊబర్‌కి వర్క్ చేయొచ్చు. కానీ వాళ్ళు వాటికెందుకు వర్క్ చేయడానికి ఒప్పుకుంటలేదంటే, ఓలా అండ్ ఊబర్ వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ కమిషన్‌లోనే ఎక్కువ కట్ అయిపోతుంది. తర్వాత మనకి మిగిలింది ఏముండదు అని చెప్పేసి వాళ్ళ బాధ. అందుకని వాళ్ళు ఓలాని, ఊబర్‌ని యాక్సెప్ట్ చేయనివ్వకుండా వాళ్ళు ప్రైవేట్‌గా ఒక సంస్థ ద్వారా ఈ టాక్సీ సర్వీస్‌ని రన్ చేస్తున్నారు. అక్కడిదాకా బానే ఉంది. అంటే వాళ్ళ బాధేంటంటే, ఈ ఓలా అండ్ ఊబర్ వచ్చిన తర్వాత మా యొక్క మా పొట్ట తన్ని వాళ్ళు సంపాదిస్తున్నారని జెప్పేసి వాళ్ళ బాధ. అది నేను అర్థం జేసుకోగలను. ఇట్స్ జెన్యూన్ ప్రాబ్లమ్ ఫ్రమ్ దేర్ సైడ్. అలాగని జెప్పేసి they don't have the right to stop me or them, whomever working in Ola and Uber, to not come into the airport and pick me up. ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నేను తినలేకపోతున్నానంటే, పక్కనోడిని గూడా తిననివ్వకుండా ఆపేస్తానా? లేదు గదా! నేను ఎలా తినాలో దాని గురించి ఆలోచిస్తాను. అంతేగాని ఇందులో నాకు ధర్మం కనిపించట్లా. సరే నీకు నొప్పిగా ఉంది సరే. నీకు నొప్పిగా ఉంది కదా! అని జెప్పేసి పక్కోడిని గూడా ఆహ్, హర్ట్ చేస్తావా? లేదు కదా! ఇక్కడ సేమ్ అదే జరుగుతుంది. వీడు నాకా పెయిన్ అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా నాకా బాధ తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు, నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు డెలివరీ సర్వీసెస్‌లో వర్క్ చేశాను. నాకా పెయిన్ తెలుసు. కానీ నువ్వు బతకడం కోసం పక్కోడిని ఆహ్, ఇది చేయాలనే ఆలోచన ఉంది కదా! అది, అది బాల. ఇందువల్లనే నేను ఒక్కటే రిక్వెస్ట్ చేశాను. నేను యాస్ ఎ నార్మల్ ఇండియన్ సిటిజన్ నాకు అంత గట్స్ లేవు. డైరెక్ట్‌గా వెళ్లి అప్రోచ్ అవ్వటానికి. మీ ఆహ్, దీన్నేమంటారు? ఈ మాఫియా ఏదైతే ఉందో టాక్సీ మాఫియా ఇన్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దానికి అగెయిన్స్ట్‌గా కంప్లెయింట్ ఇవ్వడానికి నాకైతే అంత గట్స్ లేవు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో అంత దూరమైతే వెళ్ళదు. కానీ ఒక్కవేళ ఎవరైనా ఈ అఫీషియల్స్ ఎవరైనా చూస్తా ఉంటే ఐ హోప్ మధురపూడి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ వీడియో చూసినట్టుగా అయితే ప్లీజ్ దీన్ని ఒక కంప్లెయింట్ కింద యాక్సెప్ట్ చేయండి. లేదంటే మీరే మఫ్తీలో గాని ఎలాగైనా సరే ఒకసారి ఐడెంటిఫై చేయండి ఈ ప్రాబ్లమ్‌ని. ఇట్ ఈస్ రియల్లీ ఎగ్జిస్టింగ్. ఓపెన్‌గా జరుగుతుంది. దీన్ని యాస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ కెనాట్ యాక్సెప్ట్ థిస్ టు బి ఎగ్జిస్టింగ్. అరే! నేను బయటకొచ్చి ఐ షుడ్ బి ఏబుల్ టు చూజ్ వాట్ ఐ వాంట్. కానీ అక్కడ రియాలిటీలో అలా లేదు. ఈ టాక్సీ సిండికేట్ అండ్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళకి నేను ఒకటి చెప్దామనుకుంటున్నాను. ఎయిర్‌పోర్ట్ నుంచి దిగినంత మాత్రాన ప్రతి ఒక్కడు
ఖర్చు పెట్టగలిగేవాడు అయ్యుండడు. నాకులాంటోడు చాలామందుంటారు. ఎయిర్‌పోర్ట్‌కి తప్పనిసరిగా వస్తా ఉంటారు. ఎందుకంటే మేము ఫారిన్ కంట్రీ నుంచి వస్తాం. అక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచి వేరే ఎయిర్‌పోర్ట్‌కి దిగడం కాకుండా వేరే ఆప్షన్ ఉంటుంది. కానీ మాకు దొరికేది 2, 3 రోజులు లేదంటే ఒక 5 రోజులు ఎక్స్‌ట్రా ఉంటుంది. ఆ 5 రోజులు మేము ట్రావెల్ ట్రైన్‌లోని, టాక్సీల్లోని మొత్తం ఢిల్లీ నుంచి రాజమండ్రి దాకా ట్రావెల్ చేయలేం గదా! సో, ఆబ్వియస్‌లీ మేము ఫ్లైటే బుక్ చేసుకుంటాం. మాకు ఎంత కష్టమైనా సరే. అది మేము రోజు పని చేస్తూ వచ్చిన డబ్బులు కూడబెట్టుకొని అంత మాత్రాన మేము రిచ్ అని కాదు. తప్పనిసరిగా మేము దాన్ని వాడుకోవాల్సొస్తుంది. మేము కూడబెట్టుకున్న డబ్బుల్ని. మీరు ఎలా అయితే కష్టపడి సంపాదిస్తున్నారో, మేము అలాగే కష్టపడి సంపాదిస్తున్నాం. ఇది ఈ చిన్న పాయింట్ మీరు కొంచెం అర్థం చేసుకుంటే, ఈ వీడియో చేసే అవకాశమే ఉండదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఐ ఓన్లీ రిక్వెస్ట్ వన్ థింగ్. జస్ట్ ట్రై టు బీ సెన్సిబుల్. మీరు చేస్తున్నది పక్కోడికి హాని జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక్క సెకండ్ ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఏం చేయాలనేది. దాని తర్వాత ఇండియా డెమోక్రటికా కాదా అని చెప్పేసి ఆలోచిద్దాం. ప్లీజ్ try to follow the rule. If you don't think that rule is not making any sense, try to fight against it, not going against it. Fight against it ante you have to try making the law to be changed. అంతేగాని నువ్వు ఇల్లీగల్‌గా చేయడం కాదు. ఇల్లీగల్‌గా ఆ పని చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది నీకు ఆ సమయంలో కరెక్ట్ కాదు అనిపించొచ్చు. కానీ అవతల వాళ్ళు ఇది లా కదా! ఇది మన రైట్ కదా! అని చెప్పేసి ఫాలో అవుతారు. నువ్వు వాళ్ళ రైట్స్‌ని ఉల్లంఘిస్తున్నావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఆచరిస్తే మంచిదని నమ్ముతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. దిస్ ఈజ్ మైండ్ సెట్ రీసెట్ ఇండియా. థ్యాంక్ యూ.